సోషల్ మీడియాలో జనాలు ఓవర్ వాల్యూడ్ ఐపీఓ అని ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఈ లెన్స్ కార్ట్ ఐపీఓ ఎటువంటి ఇబ్బంది లేకుండా లిస్ట్ అవుద్ది. అయినా లెన్స్ కార్ట్ ఐపీఓ సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి మీ అవసరం లేదు, రీటైల్ ఇన్వెస్టర్స్ అవసరమే లేదు. వాళ్ళు టార్గెట్ చేస్తుంది 65 లక్షల కోట్ల పబ్లిక్ మనీ, ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ అయి ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోసం 1,00,000 మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ని తలా 1,00,000 ఇవ్వమనే దానికన్నా ఒక 100 మంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ని తలా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేయండి అని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. లెన్స్ కార్ట్ ఐపీఓకి 11 పేజెస్ ఫుల్ ఆఫ్ యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ ఉంది. 22 మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ సప్లై చేశాయి. ఒకసారి ఆలోచించండి, 50% ఆఫ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈ ఐపీఓ కోసం లైన్ లో నించుంది, అది కూడా అట్ ఆబ్సీన్ వాల్యుయేషన్స్. సో మనం సోషల్ మీడియాలో ఎంత ప్రొటెస్ట్ చేసినా, ఎంత అరిచినా నో యూస్. ఎందుకంటే 5 స్టార్ హోటల్స్ లో, లగ్జరీ బార్స్ లో ఈ ఐపీఓ డీల్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. మాట్లాడదాం ఈ వీడియోలో అన్ని మాట్లాడదాం. హలో ఆల్, దిస్ ఇస్ విష్ణు దీకొండ. నేను ఒక సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. అండ్ ఇన్ కేస్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. సో లెన్స్ కార్ట్ ఐపీఓ వస్తుంది అండ్ మార్కెట్ లో ఎక్కువ డిస్కషన్ ఈ విషయం పైన నడుస్తుంది. బిజినెస్ మోడల్ అయితే సూపర్, కంపెనీ మంచిదే, కానీ హై గ్రోత్ పేరుపై రీటైల్ ఇన్వెస్టర్స్ ని దోచుకుంటున్నారు. పీయూష్ బన్సల్ షార్క్ ట్యాంక్ లో జడ్జ్ గా ఉన్నప్పుడు చిన్న స్టార్ట్అప్స్ ని 10 crores వాల్యుయేషన్ 5 crores కి ఇచ్చాయి, 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని అడిగేవాడు. కానీ ఇప్పుడు తన సొంత వాల్యుయేషన్ కి వచ్చేసరికి నా సేల్స్ కి 10x ఇవ్వండి, 235 PE ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే మొత్తానికి హై గ్రోత్ పేరు మీద రీటైలర్స్ పై జరుగుతున్న దోపిడీ ఇది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 3 months బ్యాక్ జూలైలో పీయూష్ 200 crore లోన్ తీసుకొని లెన్స్ కార్ట్ లో షేర్స్ ని అక్వైర్ చేసుకున్నాడు. అట్ 52 rupees per share, 8,500 crores వాల్యుయేషన్ కి. అండ్ ఇప్పుడు 3 months తర్వాత అవే షేర్స్ ని 70,000 crore వాల్యుయేషన్ 402 rupees per share కి అమ్మేస్తున్నాడు. అంటే 3 నెలల్లోనే సొంత డబ్బుని 8 times చేసేసాడు. 50 rupees నుంచి 400 rupees. ఇది దోపిడీ కాకపోతే ఏంటి మరి? కానీ అన్ని నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ మోడల్ వైజ్ కంపెనీ బాగుంది, గ్రోత్ కూడా బాగుంది. మనం కేవలం నెగిటివ్స్ గురించి మాత్రమే కాకుండా నెగిటివ్స్, పాజిటివ్స్ రెండు డిస్కస్ చేద్దాం. లెన్స్ కార్ట్ ఐవేర్ సెక్టార్ లో ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది, మార్కెట్ కి లీడర్ ఎలా అయింది, వీళ్ళు ఇంత ఎక్కువ వాల్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి వెనుకున్న రీజన్ ఏంటి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, ఈ ఐపీఓలో డబ్బు పెట్టాలా వద్దా, లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేయాలా లేక లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలా, ఎలాంటి వాళ్ళు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయకూడదు, అన్ని కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో స్టార్టింగ్ నుంచి చూద్దాం. పీయూష్ బన్సల్ రియలైజ్ అయింది ఏంటంటే, ఇండియాలో ఎంత మందికి అయితే గ్లాస్ అవసరం ఉందో అందులో కేవలం 35% మంది మాత్రమే గ్లాసెస్ పెట్టుకుంటున్నారు. మిగిలిన 65% మంది అవసరం ఉన్నా కూడా పెట్టుకోవడం లేదు. అండ్ దీని వెనకాల 3 reasons ఉన్నాయి. ఫస్ట్, జనాలకు అసలు అవగాహన లేదు, వాళ్ళ చూపు వీక్ అవుతుందని. సెకండ్, అవగాహన ఉంది కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ థర్డ్, తీసుకుంటారు కానీ ఆ గ్లాసెస్ చూడడానికి బాగుండేవి కాదు. సోడా బుడ్డి కళ్ళద్దాలని చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, మా ఫ్రెండ్స్ గ్లాసెస్ పెట్టుకునే వాళ్ళని వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు. సో స్పెక్స్ పెట్టుకోవడం కూల్ ఉండేది కాదు. అప్పుడు పీయూష్ బన్సల్ కి వచ్చిన థాట్ ఏంటంటే, ఒకవేళ కళ్ళద్దాలని కూల్ గా చేస్తే, అఫోర్డబుల్ ప్రైస్ కి అమ్మగలిగితే అండ్ ప్రతి లొకేషన్, ప్రతి పిన్ కోడ్ కి చేర్చగలిగితే ఇంత పెద్ద మార్కెట్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇదే మైండ్ సెట్ తో మైక్రోసాఫ్ట్ లో తన జాబ్ ని వదిలేసి 2010 లో లెన్స్ కార్ట్ ని స్టార్ట్ చేశాడు. అండ్ లెన్స్ కార్ట్ కంటే ముందు స్పెక్స్ కొనడానికి 2 options ఉండేవి. ఫస్ట్ ఆప్షన్ అయితే సింపుల్ గా ఏదైనా పెద్ద స్టోర్ కి వెళ్ళాలి, అక్కడ వెరైటీస్ దొరుకుతాయి, క్వాలిటీ దొరుకుతుంది, కానీ ఎక్స్పెన్సివ్. సో డబ్బులు లేవంటే అక్కడికి వెళ్ళేవారు కాదు. నెక్స్ట్ ఆప్షన్, చిన్న షాప్ కి వెళ్ళాలి కానీ అక్కడ వెరైటీస్ తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ వీక్ గా ఉంటుంది, కానీ తక్కువలో దొరికేస్తుంది. సో క్వాలిటీ ప్లస్ అఫోర్డబిలిటీ దొరికేది కాదు. లెన్స్ కార్ట్ ఆ వాయిడ్ ని ఫిల్ చేయాలనుకుంది. మీ క్వాలిటీ ఇస్తా, వెరైటీ కూడా ఇస్తా అండ్ తక్కువలో కూడా ఇస్తా. ఆ అఫోర్డబిలిటీ వచ్చింది కాబట్టి జనాలు స్పెక్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. రెండో విషయం ఏంటంటే యాక్సెసిబిలిటీ. వీళ్ళు 2700 కంటే ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేశారు అండ్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నారు. ఇది కూడా ఆన్లైన్ లో తీసుకున్నారు. అండ్ అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేశారు కాబట్టి ప్రపంచానికి స్పెక్స్ గురించి తెలుస్తుంది అండ్ యాక్సెస్ కూడా ఇంటింటికి వచ్చేసింది. సో ఇలా చేస్తూ గ్లాసెస్ ని ఇంటింటికి పంపించారు అండ్ ఫ్రీగా ఐ చెకప్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో జనాలకు ఇంకా అవేర్నెస్ వచ్చింది, మా కళ్ళు కూడా వీక్ గా ఉన్నాయి, మేము కూడా తీసుకోవాలని. మూడో ముఖ్యమైన విషయం, స్పెక్స్ గ్లాసెస్ అనేది మెడికల్ ఎక్విప్మెంట్. డాక్టర్ చెప్తే పెట్టుకుంటారు కానీ అందులో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు వీళ్ళు స్పెక్స్ కి కొత్త కొత్త డిజైన్స్ చేసి సెలబ్రిటీస్ ని హైర్ చేసుకుని స్పెక్స్ ని కూల్ చేశారు. సో మీకు సైట్ లేకున్నా సరే కూల్ గా కనిపించడానికి పెట్టుకోండి అని చెప్తూ గ్లాసెస్ పెనిట్రేషన్ ని చాలా పెంచేశారు. సో వీళ్ళు వచ్చాక ఐవేర్ మార్కెట్ లో చాలా బూమ్ వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇది వీళ్ళ ఫేవర్ లోకే వెళ్తుంది అండ్ ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ లెన్స్ కార్ట్. ఇప్పుడు వద్దాం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దగ్గరికి. దేని గురించి అయితే మ్యాటర్ నడుస్తుందో, అన్నిటికంటే కాంట్రవర్షియల్ ఫ్యాక్టర్ వీళ్ళ వాల్యుయేషన్ అండ్ వీళ్ళ ఫినాన్షియల్స్. కంపెనీ సేల్స్ వచ్చేసి 2023 లో 3,927 crores అండ్ ఆ టైంలో కంపెనీ 63 crore లాస్ లో నడుస్తుంది. స్టార్ట్అప్ కాబట్టి ఇట్స్ ఓకే. 2024 లో వీళ్ళ సేల్స్ పెరిగి 5,600 crores అయ్యాయి, 43% గ్రోత్, సూపర్. కానీ ప్రాఫిట్ ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా 10 crore లాస్ లో ఉంది. కానీ ఎన్ని సంవత్సరాలు లాస్ లో ఉన్నా సరే ఈ స్టార్ట్అప్స్ ఐపీఓ లిస్టింగ్ కి వస్తున్నాయంటే చాలు, ఆ ఇయరే ప్రాఫిటబుల్ అయిపోతాయి. 2025 లో లెన్స్ కార్ట్ కూడా ప్రాఫిటబుల్ అయిపోయింది, 297 crores ప్రాఫిట్. రెవెన్యూ వీళ్ళది పెరిగి 7,000 crores అయింది, అంటే 25% గ్రోత్. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 297 crores. కానీ ఇందులో 167 crores కి వన్ టైం ఎంట్రీ ఉంది. అది రెగ్యులర్ ప్రాఫిట్ కాదు, ప్రతి సంవత్సరం రాదు, వన్ టైం ది, నాన్ ఆపరేటివ్ అండ్ నాన్ క్యాష్ ది. కేవలం ఒక్క ఎంట్రీ 167 crores వచ్చింది. దాని వల్ల వీళ్ళ ప్రాఫిట్ పెరిగింది, అంటే యాక్చువల్ గా 130 crores ప్రాఫిట్. కానీ వీళ్ళు అడుగుతున్న వాల్యుయేషన్ ఎంత? 70,000 crores. వీళ్ళ రెవెన్యూ ఎంత? 7,000 crore. అంటే 7,000 crore రెవెన్యూ పై 70,000 crore అడుగుతున్నారు, అంటే వాళ్ళ సేల్స్ కి 10x. సరే వీళ్ళ ప్రాఫిట్ ఎంత? అదర్ ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేసి 297 crores. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, అదే పీ రేషియో ఇస్ 235. ఇప్పుడు దీన్ని వేరే కాంపిటీటర్స్ తో కంపేర్ చేద్దాం. స్పెక్స్ లో గ్లోబల్ మార్కెట్ లీడర్ ఎవరు? ఎలిసార్ లగ్జాటికా. వాళ్ళే రేబాన్ ని తయారు చేస్తారు, వాళ్ళే ఓక్లేన్ కూడా తయారు చేస్తారు. వాళ్ళు ప్రాడా గ్లాసెస్ కి, షెనెల్ గ్లాసెస్ కి లైసెన్స్
లైసెన్స్ మేకర్. వాళ్ళకి సొంత స్టోర్ ఉంది, అక్కడ లెన్స్ కి డామినెంట్ లీడర్. మొత్తం వరల్డ్ లో లెన్స్ మార్కెట్ ని లీడ్ చేస్తుంది వీళ్ళే. వెరీ హై మార్జిన్ బిజినెస్. $30 బిలియన్ సేల్స్ చేస్తున్నారు, $4 బిలియన్ ప్రాఫిట్ చేస్తున్నారు. అంటే ప్రాఫిట్ 32,000 crores. వాళ్ళ గ్రాస్ ప్రాఫిట్ కూడా 65%, మార్కెట్ క్యాప్ 130 బిలియన్. సో వరల్డ్ లోనే నెంబర్ 1 కంపెనీ. 48 PE పైన లిస్ట్ అయింది. ఇంత పెద్ద కంపెనీ కానీ కేవలం 4 times సేల్స్ పై లిస్ట్ అయింది. కానీ మీరు అనొచ్చు అది పెద్ద కంపెనీ, దాని గ్రోత్ లిమిటెడ్ గానే ఉంటుంది. లెన్స్కార్ట్ ఇస్ స్టార్ట్అప్, హై గ్రోత్ కంపెనీ, దాని వాల్యుయేషన్ ఎక్కువ ఉండాలని. అందుకే ఇంకో హై గ్రోత్ కంపెనీ చూద్దాం, దట్ ఈస్ వార్బీ పార్కర్. 2024 లో లెన్స్కార్ట్ వాజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ, వీళ్ళు కూడా లాస్ లోనే ఉన్నారు. 2025 లో లెన్స్కార్ట్ కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేశారు అండ్ సిమిలర్లీ వీళ్ళు కొంత ప్రాఫిట్ ని జనరేట్ చేశారు. ఎగ్జాక్ట్ కంపారబుల్ కంపెనీ ఇది. ఇది కూడా స్టార్ట్అప్ స్పీడ్ గా గ్రో అవుతుంది. ఇది కూడా లాస్ లో ఉండేది, ఇప్పుడు ఇది కూడా ప్రాఫిట్ లోకి వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సేమే. వీళ్ళ వాల్యుయేషన్ వీళ్ళ సేల్స్ కి కేవలం 3.5 times. ఇప్పుడు మీరు మళ్ళీ అనొచ్చు ఈ వర్బీ పార్కర్ బయట కంపెనీ, లగ్జాట్ గా కూడా బయట కంపెనీ. మన దేశంలో కంపెనీస్ లేవా అని. టైటాన్ ఐప్లేస్ ఉంది కదా, వీళ్ళకి కూడా 700 స్టోర్స్ ఉన్నాయి. ఇది కూడా రీటైల్ పై పనిచేస్తుంది, ఇది కూడా ప్రాఫిట్ సంపాదిస్తుంది. నిజానికి లెన్స్కార్ట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంది. వీళ్ళ సేల్స్ మల్టిపుల్ ఏదైతే ఉందో అది 5 times అండ్ వీళ్ళ పీ రేషియో ఏదైతే నడుస్తుందో అది 80 పై నడుస్తుంది. అంటే టైటాన్ ఐప్లేస్ కంటే 3 times ఎక్కువ వాల్యుయేషన్ అడుగుతున్నారు. కానీ నాకు ఈ కంపారబుల్ వాల్యుయేషన్ తో పర్సనల్ గా కన్విక్షన్ రాదు. అందుకే నేను DCF వాల్యుయేషన్ చేసా అండ్ దీస్ ఆర్ మై అజంప్షన్స్. లెన్స్కార్ట్ కరెంట్ రెవెన్యూ 7,026 crores. అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ మార్కెట్ అయిన ఇండియా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ ఓవరాల్ టైమ్ లో 2.93% మార్కెట్ షేర్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నది. 10 years తర్వాత లెన్స్కార్ట్ టోటల్ రెవెన్యూ 86,300 crores కి చేరుతుంది అనేది నా ప్రొజెక్షన్. దాంట్లో మేజర్ పార్ట్ ఇండియా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ నుండి వస్తుంది. ఇక్కడ నా అజంప్షన్ కంపెనీ తన టైమ్ లో మార్కెట్ షేర్ ని 10% కి పెంచుకుంటుంది. ఫ్రమ్ కరెంట్ 2.93%, విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. అంటే 86,000 crores లో క్లోజ్ టు 53,000 crores ఆఫ్ రెవెన్యూ విల్ కమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ అండ్ మిగిలిన 33,000 crore రెవెన్యూ మాత్రం యుఎస్, యూరప్, రష్యా మరియు ఆఫ్రికా లాంటి న్యూ గ్లోబల్ మార్కెట్స్ నుండి వస్తుంది. అంటే లెన్స్కార్ట్ అప్పుడు ఇండియా బేస్డ్ ఐవేర్ కంపెనీ కాకుండా గ్లోబల్ ఐవేర్ పవర్ హౌస్ గా మారుతుంది. ఒక సైడ్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో డీప్ పెనిట్రేషన్, ఇంకో సైడ్ న్యూ కంట్రీస్ లో బోల్డ్ ఎక్స్పాన్షన్ తో వీళ్ళ కరెంట్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఆర్ క్లోజ్ టు 9%. అండ్ ఈ వాల్యుయేషన్ లో నా ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఈబిట్ మార్జిన్ 17% గా ఎస్టిమేట్ చేస్తున్నా. ఇది గ్లోబల్ ఐవేర్ లీడర్ ఎలిజార్ లగ్జాట్ గా మార్జిన్స్ కి ఆల్మోస్ట్ సమానం. ఈ లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ రీచ్ అవ్వాలంటే లెన్స్కార్ట్ టెక్ ఎనేబుల్డ్ ప్రీమియం ఐవేర్ బ్రాండ్ గా ఎవాల్వ్ అవ్వాలి. హై మార్జిన్, డిజైన్ బేస్, సుపీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు కంపెనీ ఫాలో చేస్తున్న క్వాలిటీ అట్ అఫోర్డబిలిటీ స్ట్రాటజీని కంటిన్యూ చేయడం వల్ల బ్రాండ్ రీచ్, కస్టమర్ బేస్ డీప్ అవుతుంది. తర్వాత ఆ స్ట్రాంగ్ రీచ్ ని బేస్ చేసుకుని లెన్స్కార్ట్ ప్రీమియం ప్లేయర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అడ్వాన్స్ లెన్స్ టెక్నాలజీ, ఎక్స్క్లూజివ్ ఫ్రేమ్ కలెక్షన్స్ మరియు డిజిటల్ కస్టమైజేషన్ ఎక్స్పీరియన్సెస్ తో తన ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఎకో సిస్టమ్ ని ప్రీమియం ప్రొడక్ట్స్ తో మానిటైజ్ చేయాలి. ఇవి జరిగితే లెన్స్కార్ట్ గ్లోబల్ లెవెల్లో ఎలిజార్ లగ్జాటికా లాంటి హై మార్జిన్ ఐవేర్ జైంట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళ కరెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 7.2%. కానీ అది ఈవెన్చువల్లీ 40% కి చేరుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. అండ్ 40% రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ కి రీచ్ అవ్వాలంటే లెన్స్కార్ట్ తన ఫిజికల్ రీటైల్ ప్లస్ క్యాపెక్స్ హెవీ మోడల్ నుండి టెక్ ఎనేబుల్డ్ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ ఫ్రాంచైజీ లెడ్ గ్లోబల్ ఐవేర్ ప్లాట్ఫామ్ గా మారాలి. ఫస్ట్ గ్లోబల్ లెవెల్లో 50% కన్నా ఎక్కువ స్టోర్స్ ని ఫ్రాంచైజీ మోడల్ లోకి తీసుకొని రావాలి. బిజినెస్ ని కంప్లీట్లీ అసెట్ లైట్ చేయాలి. సెకండ్, లెన్సెస్ అండ్ ఫ్రేమ్స్ ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రొడ్యూస్ చేసి మార్జిన్ కంట్రోల్ ని స్ట్రెంథెన్ చేయాలి. థర్డ్, ఎలిజార్ లగ్జాటికా లాంటి స్ట్రాంగ్ బ్రాండ్ పవర్ బిల్డ్ చేయాలి. డిస్కౌంట్స్ మీద కాకుండా ప్రైసింగ్ అండ్ ప్రీమియం పొజిషనింగ్ మీద కంపీట్ చేస్తూ సస్టైనబుల్ ప్రాఫిటబిలిటీని అచీవ్ చేయాలి. కానీ రియాలిటీ ఏంటంటే లెన్స్కార్ట్ ఈ ప్రొజెక్షన్స్ ని అచీవ్ చేయడం చాలా కష్టం. ఎక్సెల్ లో నెంబర్స్ ని పెంచడం ఈజీ, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ నెంబర్స్ ని రీచ్ అవ్వడం ఎక్స్ట్రీమ్లీ టఫ్. లెన్స్కార్ట్ 17% ఈబిట్ మార్జిన్స్, 40% రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అచీవ్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్ లీడర్ అవుద్దంటే వినడానికి బానే ఉంది. కానీ యాక్చువల్ గా అది జరగాలంటే మార్కెట్ డైనమిక్స్, కాంపిటీషన్, ఎగ్జిక్యూషన్ స్కేల్ అన్ని పర్ఫెక్ట్ గా అలైన్ అవ్వాలి. ఐవేర్ బిజినెస్ లో రా మెటీరియల్ కాస్ట్, రీటైల్ రెంటల్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఆర్ వెరీ హై. అసెట్ లైట్, టెక్ ఎనేబుల్డ్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో పేపర్ మీద అన్ని పర్ఫెక్ట్ గా కనిపించిన రియల్ వరల్డ్ లో ఆ ప్రొజెక్షన్స్ రీచ్ అవ్వడానికి కంటిన్యూస్ ఇన్నోవేషన్, డిసిప్లిన్ మరియు ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఇది నెంబర్స్ తో కాదు, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ తోనే పాసిబుల్. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే లెన్స్కార్ట్ కి ఫేవర్ లో ఇంత ఫేకితే 253 రూపీస్ పర్ షేర్ దగ్గర వచ్చి ఆగిన. హిందీలో ఒక సామెత ఉంది, ఫేక్ నాయతో లంబా ఫేక్ అని. కానీ ఇంతకన్నా ఇంకా నా వల్ల కూడా కాదు. లిటరల్లీ లెన్స్కార్ట్ ఫ్యూచర్ లో యూనివర్సల్ లీడర్ అవుద్ది. జూపిటర్, మార్స్ లో కూడా స్టోర్స్ ఓపెన్ చేసి సేల్స్ చేస్తారంటే తప్ప ఈ 400 రూపీస్ పర్ షేర్ వాల్యుయేషన్ జస్టిఫై అవ్వదు. ఎక్స్ట్రీమ్లీ ఓవర్ వాల్యూ. ఇండియన్ టోటల్ ఐవేర్ మార్కెట్ సైజ్ క్లోజ్ టు 70,000 crores అండ్ ఈ కంపెనీ లిస్ట్ అవుతుంది ఆ ప్రైస్ లో. పీయూష్ బన్సల్ విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ టోటల్ ఐపీఓ ప్రొసీడింగ్స్ ఆర్ 7,278 crores. కానీ అందులో 5,128 crores ఇస్ ఆఫర్ ఫర్ సేల్. అంటే ఆ మనీ ప్రమోటర్స్ కి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి, వీసీస్ కి వెళ్తాయి, కంపెనీకి కాదు. సో ఆ మిగిలిన 2,000 crores మాత్రమే విల్ బి యూస్డ్ ఫర్ ఫర్దర్ స్టోర్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. సో ఈ ఐపీఓ తో ప్రమోటర్స్ విల్ బి వెరీ హ్యాపీ. వరల్డ్స్ హైయెస్ట్ వాల్యుయేషన్ తో లిస్టింగ్ అవుతున్నందుకు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, వీసీస్ ఆర్ ఆల్సో హ్యాపీ. వాళ్ళకి మంచి రిటర్న్స్, హై వాల్యుయేషన్ తో ఎగ్జిట్ దొరుకుతుంది. ఇన్వెస్టర్ బ్యాంకర్స్ మస్ట్ బి హ్యాపీ, వాళ్ళు తీసుకున్న ఫీస్ ని జస్టిఫై చేసుకున్నారు. ఇంత నెగిటివిటీలో కూడా డే 1 ఐపీఓ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. అండ్ అలా అవ్వడానికి కోఆపరేట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కూడా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ఐపీఓస్ లో ఎవరికి ఎంత అలొకేషన్ ఇవ్వాలనేది డిసైడ్ చేసేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ 0.01%
0.02% కోసం మాత్రమే అప్లై చేశారు. వాళ్ళకి తెలుసు ఈ ఐపీఓతో లాసే గానీ ప్రాఫిట్ ఏమి ఉండదని. కానీ దే ఇన్వెస్టెడ్ జస్ట్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. రేపు ఏదైనా బ్లాక్ బస్టర్ ఐపీఓ వచ్చినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కి ఎక్కువ అలొకేషన్ ఇచ్చి ఫేవర్ ని రిటర్న్ చేస్తారన్న భరోసాతో వాళ్ళు కూడా హ్యాపీ. కానీ ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో లాస్ అయింది ఎవరంటే పబ్లిక్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ ఇన్వెస్ట్ చేస్తున్న మనీ పబ్లిక్ దే కదా. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ద పబ్లిక్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్. ఇంకా వీడియోని కంక్లూడ్ చేసే కన్నా ముందు నా ఫైనల్ థాట్స్ ఏంటంటే ఈ కంపెనీ ఐపీఓ 31 అక్టోబర్ కి ఓపెన్ అవుతుంది, 4 నవంబర్ కి క్లోజ్ అవుతుంది. కంపెనీ పాజిటివ్ సైడ్ చూస్తే బిజినెస్ మోడల్ అయితే బాగుంది అండ్ రైట్ నౌ లెన్స్కార్ట్ ఈస్ నెంబర్ 1 బ్రాండ్ ఇన్ ఇండియా. ఫ్యూచర్ ఆపర్చునిటీ ఈస్ ఆల్సో వెరీ బిగ్ అండ్ గ్రోత్ రేట్ ఈస్ ఆల్సో హై. కానీ ఇష్యూ ఏంటంటే వాల్యుయేషన్. ఇవన్నీ పాజిటివ్స్ తో పాటు నెక్స్ట్ 5-10 ఇయర్స్ గ్రోత్ కూడా ఈస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఇన్ టు ద కరెంట్ ప్రైస్. సో లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామంటే దర్ ఇస్ నో పాయింట్ ఇన్వెస్టింగ్ అట్ దిస్ ప్రైస్. ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఒక 20% గ్రే మార్కెట్ ప్రీమియం నడుస్తుంది. కానీ ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఆ ప్రీమియం ఎంత వరకు సస్టైన్ అవుతుంది అనేది డౌటే. సో లిస్టింగ్ గెయిన్స్ కి అయితే 50-50 ఛాన్స్ ఉంది. ష్యూర్ షార్ట్ అని చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు కూడా. ఇంకా లాంగ్ టర్మ్ గురించి మాట్లాడితే ఇప్పుడు తీసుకొని హోల్డ్ చేస్తే 3x 5x 10x అవుద్దా అంటే I don't think at this valuation there is a chance. 5x 10x potential profits ని కూడా ప్రమోటర్స్ ఈ ప్రైస్ లోనే తీసేసుకున్నారు. There is no money left on the table for you. సో దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేయను. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఛాన్సెస్ 50-50. అండ్ సిన్స్ నేను సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్ కాబట్టి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ గా నేను నా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కూడా మెన్షన్ చేయాలి. సో ఈ ఐపీఓకి నేను అప్లై చేయలేదు అండ్ నా క్లయింట్స్ కూడా నేను లెన్స్కార్ట్ ఐపీఓ రికమెండ్ చేయలేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నా ఒపీనియన్ లో వెరీ సూన్ 6 months or 1 year లో లెన్స్కార్ట్ విల్ జాయిన్ దిస్ లిస్ట్ ఆఫ్ ఐపీఓ లూజర్స్. టాప్ లో ఉంటుందా బాటమ్ లో ఉంటుందా నాకు తెలియదు కానీ బట్ ఈ లిస్ట్ లో తప్పకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ ఒపీనియన్ కాదు, స్టేట్మెంట్. బికాస్ ఈవెన్ ఎ గుడ్ బిజినెస్ అట్ ఎ బ్యాడ్ వాల్యుయేషన్ విల్ డిస్ట్రాయ్ వెల్త్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అందుకే ఈ ఐపీఓ నుంచి ఐఎమ్ అవుట్. షార్క్ ట్యాంక్ లో పీయూష్ బన్సల్ వాల్యుయేషన్ రీజన్ గా చూపించి ఎంతమంది స్టార్ట్అప్ ఫౌండర్స్ తో ఈ మాట చెప్పుంటాడు, ఐఎమ్ అవుట్ అని. సో పీయూష్, నవ్ ఇట్ ఈస్ మై టర్న్ టు సే ఐఎమ్ అవుట్. అండ్ మీకు ఇలాంటి ఐపీఓ రివ్యూస్ చూడడంలో వాల్యూ యాడ్ అవుతుందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియోకి లైక్స్ తో సపోర్ట్ చేస్తే ఐ డూ మోర్ సచ్ ఐపీఓ రివ్యూస్ ఇన్ ఫ్యూచర్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీరు అప్లై చేస్తున్నారా లేదా అనేది కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు మార్కెట్ వాల్యుయేషన్ మీద ఒక వీడియో చేస్తా అని ప్రామిస్ చేస్తా, బట్ లాస్ట్ వీక్ వెకేషన్ లో ఉండే, అందుకే ఈ వీడియో కూడా లేట్ అయింది. యాక్చువల్లీ ఈ వీడియో 4-5 days బ్యాకే చేయాలి, బట్ కుదరలేదు అండ్ టైం కూడా లేదు. సో బేసిక్ ఎడిట్ చేసే ఇది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఎడిటింగ్కి కూడా టైం లేదు. అండ్ మార్కెట్ వాల్యుయేషన్ కూడా 4-5 days లో అప్లోడ్ అవుద్ది. స్టే ట్యూన్. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ విష్ణు దీకొండ సైనింగ్ ఆఫ్.